అసలు దాని జోలికి కూడా వెళ్ళకండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ వర్సెస్ మోటో ఎడ్జ్ 50 ప్రో వర్సెస్ మోటో ఎడ్జ్ 50 అల్ట్రా అనమాట. ఫస్ట్ మనం ప్రైజెస్ పరంగా చూసుకున్నాం అనుకో, మనకి చాలా డిఫరెన్సెస్ అయితే అయిపోతుంది. సో మనం ప్రైజెస్ గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం. ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకున్నాం అనుకో, మనకి ఈ మూడిట్లోనూ సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ మూడు మొబైల్స్లోనూ POLED డిస్ప్లేతోనే ఉంటుంది. అండ్ ఈ మూడు మొబైల్స్లోనూ మనకి 144 Hz రిఫ్రెష్ రేటే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసినాం అనుకో, మనకి ఫ్యూజన్లో వచ్చేసి మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అండ్ దాంతో కూడా మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ అనమాట. సో ఇది మనకి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఒక కెమెరా డిపార్ట్మెంట్. అండ్ ఇంకా మోటో ఎడ్జ్ 50 ప్రో ఒక కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. దాంతో కూడా మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 10 మెగాపిక్సెల్ అనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్. ఇది మనకి మోటో ఎడ్జ్ 50 ప్రో ఒక కెమెరా డిపార్ట్మెంట్. అండ్ ఇంకా ఫైనల్లీ మోటో ఎడ్జ్ 50 అల్ట్రా ఒక కెమెరా డిపార్ట్మెంట్ చూస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. దాంతో కూడా మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ అనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్. ఇది మనకి మోటో ఎడ్జ్ 50 అల్ట్రా ఒక కెమెరా డిపార్ట్మెంట్. మనకి ఈ మూడు మొబైల్స్లో ప్రైమరీ కెమెరా చూసుకుంటే ఈ మూడిట్లోనూ సేమ్ గైస్. మన ప్రైమరీ కెమెరా ఈ మూడిట్లోనూ సేమ్ ఉంటుంది. సో లైక్ మీరు క్లిక్ చేసే మెయిన్ ఫొటోస్ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. ఎవరికైతే మాకు టెలిఫోటో ఫొటోస్ కూడా మాకు బాగా రావాలి అండ్ బాగా క్యాప్చర్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మోటో ఎడ్జ్ 50 అల్ట్రా అనేది ఒక మంచి చాయిస్ అనమాట. ఎందుకంటే మనకి దాంతో 64 మెగాపిక్సెల్ జస్ట్ ఫర్ టెలిఫోటో పిక్స్ కోసం మాత్రమే కాబట్టి. సో ఓవరాల్గా ఒక నార్మల్ యూసేజ్ పరంగా చూసుకుంటే మాత్రం మనకి మూడు కెమెరాస్లో మనకి ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కాబట్టి అన్నిట్లోనూ మంచిగానే క్యాప్చర్ అయితే చేస్తుంది. ఇంకా మనకి క్వాలిటీ అండ్ క్లారిటీ ప్రకారం చూసుకుంటే మాత్రం అల్ట్రానే మనకి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్లో వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అదే మనకి మోటో ఎడ్జ్ 50 ప్రోలో చూసుకున్నాం అనుకో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్లీ మనం అల్ట్రాలో చూసుకున్నాం అనుకో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఫ్యూజన్ కన్నా బెటర్ ప్రో ఉంటుంది, ప్రో కన్నా బెటర్ అల్ట్రా అయితే ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే. అండ్ మీరు ఒకవేళ మేము పెద్దగా యూజ్ చేయం, ఏదో నార్మల్గా యూజ్ చేస్తాం, లైక్ మాకు ఒక మంచి ఫోన్ కావాలి విత్ అడిషనల్ ఫీచర్స్ ఉండాలి అండ్ బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఫ్యూజన్ కూడా బాగానే సెట్ అయిపోతుంది అనమాట. లైక్ ఫ్యూజన్ కూడా పెద్ద వరీ లేదు. కానీ నేను గేమర్ని, నేను హై ఎండ్ గేమ్స్ యూజ్ చేస్తాను, నేను అసలు ఫోన్నే వదిలిపెట్టను, ఫోన్నే ఒక 10-13 అవర్స్ పైన అయితే యూజ్ చేస్తా అనుకున్న వాళ్ళకి ప్రో అయినా అల్ట్రా అయినా ఒక మంచి చాయిస్ అనమాట. అండ్ ఇంకా ఫైనల్లీ బ్యాటరీ చూసుకున్నాం అనుకో మనకి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్లోనే ఎక్కువ అయితే ఉంటుంది. 5000 mAh అయితే వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 68 వాట్స్ అనమాట. అండ్ ఇంకా మోటో ఎడ్జ్ 50 ప్రోలో చూసుకున్నాం అనుకో 4500 mAh అయితే ఉంటుంది. ఎవరైతే బేస్ వేరియంట్స్ తీసుకుంటారో వాళ్ళకి 68 వాట్స్ మాత్రమే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే హై ఎండ్ వేరియంట్ ఇస్తారో వాళ్ళకి 125 వాట్స్ ఛార్జర్ కూడా ఇన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా ఫైనల్లీ మోటో ఎడ్జ్ 50 అల్ట్రా అనమాట. మోటో ఎడ్జ్ 50 అల్ట్రా చూసుకుంటే మనకి ఓన్లీ 4500 mAh అయితే వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మోటో ఎడ్జ్ 50 సిరీస్ అనేది చాలా బాగానే ఉన్నాయి మనకి. కానీ ఇక్కడ ప్రైస్ అనేది చాలా కాంప్లికేట్ అయితే అయిపోయింది అనమాట. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనేది మనకి పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనమాట. 20Kకి మీకు IP68 వాటర్ రెసిస్టెంట్, బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్. అండ్ అదే కాకుండా అల్ట్రాలో ఉండే డిస్ప్లేనే మనకి ఫ్యూజన్లో కూడా ఉంటుంది. లైక్ నీకు 20Kలో ఇన్ని ఫీచర్స్ అనేది పర్ఫెక్ట్ జస్టిఫికేషన్స్ గైస్. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనేది మనకి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అనమాట. లేదు బ్రో మాకు కొంచెం పర్ఫార్మెన్స్ ఇంకా కొంచెం బాగుండాలి అండ్ బ్యాక్ సైడ్ మాకు
టెలిఫోటో కెమెరా కూడా మేము మిస్ కాకూడదు, అది కూడా మాకు కావాలి అండ్ పర్ఫార్మెన్స్లో ఇంకొంచెం బెటర్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి మోటో H50 Pro కూడా మనకి ఒక మంచి చాయిస్ అనమాట. 30,000 ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. ఒకవేళ మన అదృష్టం బాగుండి ఏమైనా సేల్స్ వస్తే మాత్రం మనకు ఒక 28,000 29,000కే మనకి మోటో H50 Pro అనేది అయితే వస్తుంది. ఇది కూడా ఒక మంచి చాయిస్. ఎవరైతే లైక్ మాకు ట్రిపుల్ కెమెరా సెటప్ కావాలి అండ్ కొంచెం బిల్డ్ క్వాలిటీ కానీ ఇంకొంచెం బాగుండాలి అనుకున్న వాళ్ళకి చెప్తాను, ప్రో అనేది కూడా ఒక మంచి చాయిస్ అనమాట. కానీ పర్ఫార్మెన్స్లో మన కెమెరాస్లో డిస్ప్లేస్లో బ్యాటరీలో అంత టాప్ నాచ్ అయిన మోటో H50 Ultra అనేది మాత్రం వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు. ఎందుకు అంటే 50,000 విత్ ఆఫర్స్ మనం ఆ మొబైల్ కొనాలంటే 50,000, ఇంకా వితౌట్ ఆఫర్స్ అంటే 55,000. ఇదైతే మనకి అస్సలు వర్త్ కూడా కాదనమాట. ఎవరైతే మాకు ఒక మంచి మొబైల్ కావాలి, ఒక 6 to 7 అవర్సే మేము వాడేది, ఫొటోస్ కూడా కొంచెం బాగా రావాలి అండ్ వాటర్ ప్రూఫ్ కావాలి, వైర్లెస్ ఛార్జింగ్ కావాలి, ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళకి ఫ్యూజన్ బెస్ట్ అండ్ ప్రో కూడా మనకు ఒక బెస్ట్ అనమాట. మీ బడ్జెట్ బట్టి సెలెక్ట్ అయితే చేసుకోండి. లైక్ 20,000 స్ట్రిక్ట్గా నాకు బడ్జెట్ 20,000 అనుకున్న వాళ్ళు అయితే ఫ్యూజన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు నాకు ఇంకా ట్రిపుల్ కెమెరా సెటప్ కావాలి, పర్ఫార్మెన్స్లో ఇంకా కొంచెం బెటర్ అన్న ఉండాలి అనుకున్న వాళ్ళకి ప్రో అనేది బెస్ట్ చాయిస్ అనమాట. కానీ అల్ట్రా మాత్రం అస్సలు దాని జోలికి కూడా వెళ్ళకండి. అది మంచి మొబైలే కానీ ప్రైస్ పరంగా అయితే మనకి ఇంకా ది బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. ప్రైస్ పరంగా చూసుకుంటే మనకి ఇంకా చాలా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి గైస్. అల్ట్రా అనేది ఒక పర్ఫెక్ట్ మొబైల్ అయితే కాదనమాట. 50,000 మొబైల్ అయితే కాదు. ఇదైతే మీకు సింగిల్ వర్డ్ ఆన్సర్ అయితే చెప్పేసిన. ఇది ఓవరాల్గా మనకి మోటో H50 Fusion Pro అండ్ అల్ట్రా గురించి అయితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.